సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. హాయ్ అండి, హలో అండి, బాగున్నారా? బాగున్నాను. వెరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే రెగ్యులర్ టెంప్లెట్స్ చూస్తాం. అంటే హారర్ థ్రిల్లర్ అనగానే రెగ్యులర్గా ఒక దెయ్యం ఉంటుంది, ఆ దెయ్యానికి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది, అది మంచి దెయ్యం ఉంటుంది, ఇలాంటివి పాపం దాని రివెంజ్ ఇంకొకరు తీర్చుకుంటూ ఉంటారు. రెగ్యులర్ టెంప్లెట్స్ ఉంటాయి, అవి కూడా సర్ప్రైజ్ చేస్తాయి వాటి స్క్రీన్ ప్లే త్రూనో ఏదో అలా. బట్ మీరు మొత్తం ఒక ఫ్రెష్ టెంప్లెట్ని తీసుకొచ్చిన ఫీలింగ్ అయితే వచ్చింది సినిమా చూసిన తర్వాత. సో ఏంటి మీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఏమొచ్చింది టిల్ డేట్? ఐ మీన్ చాలానే. అంటే నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, ఎవరో అబ్జర్వ్ చేసి చెప్పారు, నాకు వాళ్ళు ఎవరో కూడా తెలియదు, ఆడియన్స్లో ఎవరో చెప్పారు దట్ చాలా సినిమాల్లో దయ్యం ఒక ఇంట్లోకి వెళ్తే ఆ ఇంట్లో ఉండడము, ఒక బంగ్లాలోకి వెళ్తే ఆ బంగ్లాలో ఉండడము, ఈ సినిమాలో వీళ్ళు వెళ్ళడం వల్ల బయట నుంచి వచ్చింది. సో దట్ ఈస్ అ గుడ్ థింగ్ విచ్ ఇస్ వెరీ డిఫరెంట్ అని అన్నారు. అది రిజిస్టర్ అయితే బాగుండని మేము రాసినప్పుడు అనుకున్నాం, అది ఎవరో ఆడియన్స్ నుంచి చెప్పడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కరెక్ట్. అండ్ పబ్లిక్ ఎస్పెషల్లీ జనరల్గా థియేటర్స్కి వెళ్ళినప్పుడు, నేను రాత్రి కూడా సుదర్శన్కి వెళ్ళి చూసాము, వాళ్ళు ఒక్కొక్క సీన్కి మధ్యలో సైలెన్స్ వేసినప్పుడు వాళ్ళు రియాక్ట్ అవుతున్న విధానము, అరుస్తూ ఉన్నారు ఫుల్, అది నాకు చాలా హ్యాపీ. అంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఎనీ వన్ కెన్ గివ్ యూ. ఒక హారర్ మూవీకి సైలెన్స్ వచ్చినప్పుడు అరవడమే బిగ్గెస్ట్ కాంప్లిమెంట్, అదొకటి. అండ్ సెకండ్ హాఫ్లో ట్విస్ట్లు చాలా బాగున్నాయి అని చెప్పడం, అదంతా కూడా చాలా మంది స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుతున్నారు, విచ్ ఇస్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ మీ. అండ్ మీరు అన్నట్టు అరుంధతిలో లెక్కేసుకుంటే దాని నుంచి బయటకు రావడం కోసం ఎవడో ఒకటి లాక్కొస్తారు, బట్ ఇందులో లోపలికి వెళ్ళడం ఒక ఒక ప్లేస్ లో దయ్యం ఉంది, వీళ్ళు ఆ ప్లేస్కి వెళ్ళి ఆ దయ్యాన్ని రెచ్చగొట్టారు అనేది ఉంటుంది కదా. ఇక్కడ ఏంటంటే దయ్యం బయట ఉంది, దయ్యానికి ఆ ప్లేస్కి వెళ్ళాలని ఉంది, వీళ్ళు తలుపులు తెరవడం వల్లే లోపలికి వెళ్ళింది అనేది మన దాంట్లో కొంచెం ఫ్రెష్నెస్ కదా. సో అది బాగా అనిపించింది. సో కిష్కింధపురి కంటే ముందుకెళ్తే అసలు ఏంటంటే ఆ చావు కబూరు చల్లగా టైంలోనే అసలు అడగాలనిపించింది. అంత యూనిక్గా ఎలా ఆలోచిస్తారు? చావుకి వెళ్ళి ఒక చావు బండి నడుపుకునేవాడు వెళ్ళి అక్కడ డెడ్ బాడీ ఉంటే దాని ఎదురుగుండా ఒక అమ్మాయితో లవ్లో పడాలి, ఇలాంటి క్రేజీ థాట్స్ ఎలా వస్తాయి? అంటే ప్రశాంత్ నీల్ గారు చెప్పారు, నేను ఎప్పుడు ఆన్లో ఉన్నప్పుడు స్టోరీ రాసుకుంటూ ఉంటాను, కొంచెం యూనిక్గా ఆలోచించడానికి. మీకు కూడా అలాగే ఏమన్నా ఒక స్పెషల్ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఏమైనా ఉంటుందా? నేను 24 గంటలు ఆన్లోనే ఉంటా, ఎందుకంటే నేను తాగను, నాకు స్మోకింగ్ డ్రింకింగ్ లేదు. సో అందుకని 24 గంటలు ఆన్లోనే ఉంటా. సో అలా కాదు, నాకు బేసిక్గా ఏంటంటే ఐ వాంట్ టు డూ సంథింగ్ క్రేజీ, ఐ వాంట్ టు డూ సంథింగ్ యూనిక్. నాకు ఒక టెంప్లెట్లో వెళ్ళాలని లేదు, రెగ్యులర్గా ఒక పాత ఇంతకుముందు ఎవరో సెట్ చేశారు నేను అందులో వెళ్ళాలి అనేది, దట్ ఈస్ నాట్ మీ. మనకంటూ ఒక ఒరిజినాలిటీ ఉండాలి, మనకు ఒక వాయిస్ ఉండాలి, అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఒక పర్పస్ ఉండాలి ఒక సినిమా తీసేటప్పుడు. సో చావు కబూరు చల్లగాకి నాకు పర్పస్ దొరికింది కాబట్టి నేను ఆ సినిమా తీసాను. ఆ పర్పస్ ఏంటంటే ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ లైఫ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ అ పర్సన్ హూ సీస్ డెత్ ఎవ్రీడే. వాడి ఐరనీ ఏంటంటే అందరం పుట్టుకతో మొదలు పెడితే వీడు చావుతో మొదలు పెడతాడు. సో వీడు రివర్స్లో వస్తుంటాడు. వీడి పాయింట్ ఆఫ్ వ్యూలో లైఫ్ ఏంటి, ఇట్స్ అ కామెంటరీ ఆన్ లైఫ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ అ పర్సన్ హూ సీస్ డెత్ ఎవ్రీడే అనేది, దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే. అందుకని ఆ సినిమా చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం కిష్కింధపురి హ్యాస్ ఇట్స్ ఓన్ పర్పస్, విచ్ మీరు సినిమా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. మెయిన్లీ ఏంటంటే చాలా హారర్ సినిమాలు వచ్చాయి, మనం కొత్తగా ఏం చేస్తున్నాం అన్నప్పుడు రామాయణం మెటఫర్స్, రామాయణం ప్యారలల్స్ ఉంటూ ప్రతి మనిషి జీవితంలో ప్రతిరోజు రామాయణం జరుగుతుంది, అది నువ్వు నోటీస్ చేస్తే నీకు అర్థమవుతుంది, అందులో ఉన్న నీతి నువ్వు కరెక్ట్గా వాడుకోగలిగితే అది నీకు బెనిఫిట్ అవుతుంది అని మనం చెప్పడమే ఈ కథ ఉద్దేశం. అంటే ఇది ఓపెన్, నాకు తెలిసి ఇది చెప్పొచ్చు, సువర్ణ మాయ అనే పేరు వాడచ్చు, ఆ బిల్డింగ్ పేరు అది ఓపెనే కాబట్టి సువర్ణ మాయ, ఈ సువర్ణ మహల్, ఇవన్నీ కొన్ని పురాణాలు ఇతిహాసాల నుంచి రిఫరెన్స్లు తీసుకున్నారని చెప్పి విన్నాం. వాటి బ్యాక్ స్టోరీ ఏమన్నా మీరు రివీల్ చేద్దామని అనుకున్నారా? ఏం లేదండి, సువర్ణ మాయ అంటే నథింగ్ బట్ గోల్డెన్ డియర్. సువర్ణ బంగారం, మాయ ఇల్యూషన్. బేసిక్గా ఒక గోల్డెన్ డియర్ ఎలా అయితే రామాయణంలో లూర్ చేసిందో వీళ్ళని, అలానే ప్రపంచంలో అరుదుగా కనిపించే విషయాలు ఆసక్తికరంగా అనిపిస్తాయి, ఆ తర్వాత అక్కడ డేంజర్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఆపద వైపు నడిపిస్తాయి. సో అదే కాన్సెప్ట్. అంటే కంపేర్ టు పాస్ట్ ఎక్స్పీరియన్స్, పాస్ట్లో మీకు అది అంత చేదు అనుభవం నిజం చెప్పాలంటే కదా. బికాజ్ ఏంటంటే ఒకవేళ తర్వాత చాలా మంది అప్రిషియేట్ చేయొచ్చు, చాలా యూనిక్. నేను చాలా మందిని అడిగాను, ఈవెన్ ఈ రోజు ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు కూడా ఒక ఆమెను అడిగితే బాగుంటుంది లాస్ట్ సినిమా ఆ డైరెక్టరా అని అన్నాను. అంటే బేసికల్లీ అందరికీ మంచి ఒపీనియన్ ఉంది, బట్ ఎలా ఉందంటే సప్లీలో 100 మార్క్స్ వచ్చినా యూజే ఉంది, ముందు ఫెయిల్ అయిపోయి అదే ఉండిపోద్ది కదా అందరి దృష్టిలో. సో ఓటీటీలో సక్సెస్ అయినా ఇదంతా కాదు, కానీ మెయిన్ స్ట్రీమ్లో బ్లాక్ బస్టర్ కొట్టడమే ప్రతి ఒక్కరు ఎయిమ్. మరి అలాంటి అనుభవం తర్వాత ఓకే మనం కూడా సక్సెస్ బ్లూ ప్రింట్ తీసుకుందాం,
రిఫరెన్స్ తీసుకుందాం, మన రెగ్యులర్గా చదువుకునే వాళ్ళు ఉంటుంది కదా, ఒక 10 సంవత్సరాల పేపర్లన్నీ ప్రీవియస్ పేపర్లు తీసుకుని అనలైజ్ చేసుకుని ఈ సంవత్సరానికి ప్రిపేర్ అవుతారు. సో మీరు కూడా అలా ప్రిపేర్ అవుదాం అని అనుకోకుండా ఒక ఫ్రెష్ టెంప్లెట్తో వచ్చారు మళ్ళీ. అంటే ఏంటి ఆ గట్ ఫీలింగ్ ఏంటి దాన్ని? అంటే నాకు సినిమా రిలీజ్ అయిన తర్వాత కేఎస్ రామారావు గారు కాల్ చేశారు. కేఎస్ రామారావు గారు కాల్ చేసి నేను చాలా అంటే ఫస్ట్ చావు కబురు చల్లగా రిలీజ్ అయిన తర్వాత నేను సర్ప్రైజ్ అయ్యా, ఆయన నుంచి కాల్ వస్తే. ఆయన కాల్ చేసి చెప్పారు, ఏంటి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు, నీ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి ఇప్పుడు అని అడిగారు. కరెక్ట్ రిలీజ్ అయిన 2వ రోజు. తెలియదు సార్, ఇంకా ఐఎమ్ థింకింగ్, బట్ చూడాలి అంటే నీ పాత్ ఒకటి ఉంది, నువ్వు దాన్ని వదులుకోకు, నీకు ఒక ఒరిజినాలిటీ ఉంది, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకు అని అన్నారు ఆయన. ఐ ఫెల్ట్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అలానే ఇప్పుడు నన్ను నా ఫస్ట్ సినిమా ఎందుకు ఇచ్చారు, నేను ఏదో కొత్తగా చెప్పడానికి ట్రై చేశాననే ఇచ్చారు కదా. నాకు ఎక్కడో బలంగా ఒక నమ్మకం ఏంటంటే, ఒక రెగ్యులర్ టెంప్లేటెడ్ ఫిల్మ్ చేయాలంటే దానికి చాలామంది ఉన్నారు, వై మీ, నేను ఎందుకు చేయాలి? పైగా నా నుంచి ఒక ప్రొడ్యూసరు ఏది ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఒక హీరో ఏది ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఆడియన్స్ యాజ్ ఆఫ్ నో నాకు తెలిసినంత వరకు అట్లీస్ట్ చావు కబురు చల్లగా నచ్చిన వాళ్ళు ఏదైతే ఒక సెక్టర్ ఉన్నారో వాళ్ళు వీడు నెక్స్ట్ సినిమా ఇంకేదో కొత్తగా చేస్తాడని అయితే అనుకుంటారు ఖచ్చితంగా. వాళ్ళని నేను డిసప్పాయింట్ చేయకూడదు. ఇప్పుడు సరే ఫర్ ఎగ్జాంపుల్ ఓటీటీలో వచ్చిన తర్వాత ఒక 60%కో 70%కో ఆ సినిమా నచ్చి ఉంటే వాళ్ళని నేను డిసప్పాయింట్ చేయకూడదు. ఎట్ ద సేమ్ టైం సినిమా సక్సెస్ అవ్వాలి. అలానే మళ్ళీ టెంప్లెట్లోకి వెళ్ళి కొట్టాడరా అనే ఫీలింగ్ రాకూడదు. ఇవన్నీ ఆలోచించుకుని అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ నాకు ఎక్సైట్మెంట్ రావాలి. ఇప్పుడు ఏదైనా పని మనం చేసేటప్పుడు మనకు ఒక ఎక్సైట్మెంట్ ఉండాలి. నాకు ఎక్సైట్మెంట్ రెగ్యులర్గా వెళ్తే నాకు రాదు, నాకు ఏదో కొత్తగా చేస్తేనే నాకు ఎక్సైట్మెంట్ ఉంటుంది. సో నాకు ఎవ్రీడే మోటివేటెడ్గా నేను ఫీల్ అవ్వాలి కదా. ఇప్పుడు మన ఫస్ట్ సినిమా వర్కౌట్ అవ్వకపోయినా సెకండ్ సినిమా షూటింగ్ అప్పుడు నేను మోటివేటెడ్గా ఫీల్ అవ్వాలి. ఆ మోటివేషన్ నాకు ఎక్కడి నుంచి వస్తుందంటే నేను రాసుకునే సీన్ నుంచో, నేను షూట్ చేసేటప్పుడు నేను తీసుకునే షార్ట్ డివిజన్ నుంచో, నాకు నా యాక్టర్స్ నుంచో వస్తుంది. సో ఆ మోటివేషన్ కోసం నేను కొత్తగా రాసుకుంటాను. అంటే బీయింగ్ ఏ ఫిల్మ్ మేకర్ మీరు ఎవ్రీ జానరా ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకుంటారు. డెఫినెట్లీ జానరాలో ఒక కొత్త స్టోరీ క్రియేట్ చేయగలరు. డెఫినెట్లీ. బట్ థింగ్ ఏంటంటే వెంటనే హారర్ థ్రిల్లర్ ఎందుకు వచ్చింది? అది ఒక లవ్ స్టోరీ ముందు మనం చూసుకుంటే, అంటే యూనిక్ కాన్సెప్ట్ అనుకోండి, బట్ లవ్ స్టోరీ, డార్క్ కామెడీ ఉంది. బట్ ఇది వచ్చేసరికి హారర్ థ్రిల్లర్కి వచ్చారు. ఎందుకు ఫస్ట్ మళ్ళీ వెంటనే ఇది పిక్ చేసుకున్నారు ఈ జానరా? స్పెసిఫిక్గా ఏమైనా రీజన్ ఉందా? అట్లా ఏం లేదండి. అంటే నా దగ్గర ఈ ఐడియా 2014 నుంచి ఒక 2 సీక్వెన్సెస్ ఉన్నాయి. ఆ సీక్వెన్సెస్ని డెవలప్ చేసుకుని నేను రాయడం జరిగింది ఇది. సో యా డెఫినెట్లీ ఏంటంటే ఒక ప్రాపర్ హారర్ ఫిలిం వచ్చి చాలా కాలం అయింది. పైగా హారర్లో మిస్టరీ యాడ్ అవ్వడం అనేది ఒక వెరీ యూనిక్ థింగ్. తక్కువ ఉంటాయి అలాంటి కైండ్ ఆఫ్ సినిమాలు, హారర్ మిస్టరీ. తెలుగులో ఎస్పెషల్లీ పెద్దగా ఎక్స్ప్లోర్ చేయలేదేమో. హారర్ని ఎక్స్ప్లోర్ చేశారు, హారర్ కామెడీ ఎక్స్ప్లోర్ చేశారు, హారర్ మిస్టరీ కొంచెం అన్ఎక్స్ప్లోర్డ్ ఏమో ఆర్ తక్కువ ఎక్స్ప్లోర్ చేశారేమో అనిపించి ఐ వాంటెడ్ టు రైట్ ఇట్. సో అలానే అనుకున్నట్టే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఎందుకు మనకి ఫుట్ఫాల్స్ కానీ లేకపోతే జనాల నుంచి రియాక్షన్స్ కానీ ఇంత బాగున్నాయంటే కొత్తదనం వల్లే కదా. అండ్ సీక్వెల్ క్లైమాక్స్లో సీక్వెల్ చూసాం కదా, ఐ మీన్ నెక్స్ట్ పార్ట్ ఉంటుంది అని చెప్పి ముందంతా ఒక ముందు గోస్ట్ ఎంత భయపెట్టిందో మొత్తం అంతా చూపించి లాస్ట్ ఫ్రేమ్లో వచ్చిన ఇంకో గోస్ట్ ఉంది కదా, జస్ట్ ఆ మేకప్తోనే ఆమె చాలా భయపెట్టింది. అంటే లిటరల్లీ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. తీసుకొచ్చారు, ఓకే ఒక ఎమోషన్ కోసం తీసుకొచ్చారు ఆవిడని, బికాస్ చాలా గ్యాప్ వచ్చింది కదా, ఆవిడ కూడా ఈ మధ్య కనిపించట్లేదు. తీసుకొచ్చారు అండ్ పేర్లు ఏం చెప్పట్లేదు, ఆవిడని తీసుకొచ్చారు. బట్ ఏదో ఉంటుంది అని అనుకున్నాం కానీ ఈ కైండ్ ఆఫ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. సూపర్ ఆ థింగ్ అయితే. ఓకే, మీరు ఒక ఫిలిం లవర్ నుంచి ఫిల్మ్ మేకర్గా జర్నీ ఎన్నాళ్ళు బట్టి ఉంటుంది? ఒక 20 years ఉంటుందా? ఫిల్మ్ లవర్గా మారి సినిమాలు ఇష్టపడుతూ ఇప్పుడు ఈ మేకర్గా మారిన ఈ జర్నీ ఎంత? నాకు రైట్ నౌ ఐఎమ్ 32. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం. అంటే ఇంకా 20+. సో ఊహ తెలియక ముందు నుంచి కూడా ఇష్టం అని మా అమ్మ వాళ్ళు చెప్తుంటారు. నేను చిన్నప్పుడు బాగా ఏడుస్తూ ఉంటే థియేటర్కి తీసుకెళ్తే ఆగిపోయి హ్యాపీగా ఫీల్ అయ్యి నోట్లో వేలేసుకుని చూస్తూ కూర్చునేవాడిని అంట. సో అది నాకు తెలీదు, బట్ మా అమ్మ వాళ్ళు చెప్తుంటారు. బట్ చిన్నప్పటి నుంచి నన్ను మొత్తం ఫ్యామిలీలో అందరూ సినిమా పిచ్చోడు అని చెప్తుంటారు అనమాట. అది చాలా నెగిటివ్గా చూసేవాళ్ళు, అంటే వీడికి సినిమా పిచ్చి ఎక్కువ అన్న పాయింట్లో చూస్తుండేవాళ్ళు. తర్వాత మెల్లిమెల్లిగా నేను ఇంటర్లో డిసైడ్ అయ్యాను ఐ వాంటెడ్ టు బికమ్ ఎ ఫిల్మ్ మేకర్ అని. సో ఇంటర్ నుంచి ఐ స్టార్టెడ్ మేకింగ్ షార్ట్ ఫిల్మ్స్. దెన్ ఒక్కొక్కరిని కాంటాక్ట్స్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేశాను. సో అలా బీటెక్ 2014లో అయిపోయింది. 14 నుంచి నాకు ఫస్ట్ సినిమా స్టార్ట్ అవ్వడానికి 2019లో స్టార్ట్ అయింది. సో దెన్ 21లో అది రిలీజ్ అయింది. 19 ఎండింగ్లో స్టార్ట్ అయ్యి 21లో రిలీజ్ అయింది. అగైన్ ఇట్ టుక్ అగైన్ 3 years ఫర్ మీ టు స్టార్ట్ దిస్ ప్రాజెక్ట్. నౌ ఇట్ రిలీజ్ ఇన్ 2025. ఐ హోప్ నెక్స్ట్ టైం ఇంకా ఇంత గ్యాప్ రాకుండా ఫాస్ట్గా అయిపోతుంది బికాజ్